నమస్తే మాస్టర్స్. నా పేరు జయలక్ష్మి. మాది ప్రొద్దుటూరు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకు, వాళ్ళ కుటుంబానికి, గురువుగారైన సదానంద మాస్టర్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 20 సంవత్సరాలు అవుతుంది మేము ధ్యానంలోకి చేరువయ్యి. నిజంగా ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంది. ఈ క్షణంలోనే పత్రి సార్తో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాను నేను. పిరమిడ్ ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము. అయితే ఈ ధ్యానంలోకి రావటము పిరమిడ్ ద్వారా అన్నాం కదా, ఆ పిరమిడ్ శక్తి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాము. నిజంగా అండి, పిరమిడ్ శక్తి అనేది అద్భుతమైన శక్తి. అలాగే మన ప్రొద్దుటూరులో కూడా రాయలసీమలోని అతిపెద్ద పిరమిడు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 పోట్లగుత్తి దగ్గర బిస్మిల్లాబాదులో మళ్ళీ చక్కగా ప్రతి ఆదివారం అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 1-2 గంటల ధ్యానం జరుగుతుంది. యోగుల సందేశాలు, రుచికరమైన భోజనాలు, అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. చక్కగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మన ప్రొద్దుటూరులో ఇంటింట్లో ధ్యానము 7 గంటల అఖండ ధ్యానము 108 రోజులు జరుపుకున్నామండి. పత్రిగారి ఆశీస్సులతో, దివ్య ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇంటింట్లో ధ్యానము 3 గంటల అఖండ ధ్యానము అద్భుతంగా జరుగుతున్నాయి. మళ్ళీ అలాగే గ్రామాలు, మళ్ళీ అలాగే వీధుల్లో, ప్రతి వీధులలో ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. పౌర్ణమి ధ్యానాలు, అలాగే మళ్ళీ నైట్ పూట ధ్యానాలు ఎంతో అద్భుతంగా, అమావాస్య ధ్యానాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. అలాగే ఇప్పుడు నేను తెలుసుకున్న జ్ఞానం ఏమిటంటే, పత్రిగారు చెప్పిన జ్ఞానంతో ఎన్నో లాభాలు పొందామండి. అనేక లాభాలు పొందాము. పత్రిసార్ సీడీలో ఒక పాటలో ఎంతో అద్భుతమైన పాట అండి, నాకు నచ్చిన పాట. సూది మందు లేదంట, గోళీ మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ కాట్కే వద్దంట, మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దారి లేదంటారు. ధ్యానము ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. 20 సంవత్సరాల కిందట క్యాసెట్లో ఆ పాట వినడం జరిగింది. మొట్టమొదట నేను నమ్మలేదండి. ఏంది కళ్ళు 2 మూసుకుంటే వ్యాధులు ఎలా నయమవుతాయి? తలనొప్పి కానించి క్యాన్సర్ దాకా అంటున్నారు. మళ్ళీ డాక్టర్లు ఎందుకున్నారు? మెడిసిన్ ఎందుకుంది? ఎక్స్రేలు, ఆపరేషన్లు, ఇలా ఎంతో రకరకాలుగా చిన్నప్పటి నుంచే మనం వింటున్నాం. ఏ వ్యాధి వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ వ్యాధి నయమవుతుందని తెలియజేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే మన పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఎంతోమంది యోగీశ్వర్ల దగ్గర కూడా నేను ఎంతో జ్ఞానము విన్నాను. ఓం శాంతి కావచ్చు, రకరకాలుగా ఎంతోమంది గురువులు చెప్పేటి వింటూ ఉన్నాము. ఎక్కడ వ్యాధులు నయమవుతాయని ఏ గురువులు చెప్పలేదు. కానీ ఇక్కడ విచిత్ర విరుద్ధ సిద్ధాంతంగా అనిపించింది పత్రిగారు చెప్పేటివి. ఉండు చూద్దాం, ధ్యానం చేద్దాం అని అలా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. ఎంతోమందికి క్యాన్సర్లు నయమైనాయి. మళ్ళీ ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు స్త్రీలు. ఒకరి ఇంట్లో వాళ్ళ భర్త తాగి మళ్ళీ ఆ మేడం నా భర్త తంతున్నారు అని చెప్పగానే మేము అక్కడ క్లాసులు చెప్పడము, లేదమ్మా 3 గంటలు ధ్యానం చేయండి, చక్కగా ముందుగా గుడ్డు కానించి మళ్ళీ మాంసం మానివేస్తే మీకు ఆ బాధలన్నీ నయమవుతాయని చెప్పగానే అమ్మాయి ఆ మేడము మానేయడం జరిగింది. మళ్ళీ మానేసిన తర్వాత 20 రోజులకు ఆ మేడం చెప్పడం జరిగింది. ఏమనంటే, మేడం చాలా కృతజ్ఞతలు మేడం, ఇప్పుడు నా జీవితం చాలా అద్భుతంగా ఉంది అని ఆమె రోజు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తుంది. ఆ మేడానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఎంతోమంది స్టూడెంట్స్కి ధ్యానం నేర్పామండి. CA చదువుకున్న వాళ్లకు, ఇంటర్ వాళ్లకు, 10th క్లాస్ వాళ్లకు, మళ్ళీ ఆ స్టూడెంట్స్ అంతా కూడా చక్కగా ధ్యానం చేస్తూ వాళ్ళ లెక్చరర్స్ కూడా ధ్యానం నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా సంసారం చేస్తూ వాళ్ళ జీవితాలు ఎంతో బంగారు బాటగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు ఆ స్టూడెంట్స్ అంతా. ఇప్పుడు మా కేర్ సెంటర్ అండి, శ్రీ ఆంజనేయ ధ్యాన మందిరం అని మేము కేర్ సెంటర్ పెట్టాము. అక్కడ మా సెంటర్లో 60 మంది దాకా వచ్చేవాళ్ళు. చక్కగా జెంట్స్, లేడీస్, పిల్లలు కూడా
ఎంతోమంది ధ్యానం చేసి వాళ్ళ యొక్క అనుభవాలు పొంది వాళ్ళు ఆనందమైన జీవితం పొందుతూ మళ్ళీ శాకాహారులుగా మారిపోయి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారండి. ఒక మేడము లెక్చరర్ అండి, ఆ మేడము మాధవి అన్నమాట. ప్రొద్దుటూరికి రావటం జరిగింది. మన సెంటర్కి వచ్చి ధ్యానం చేయడం జరిగింది. అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నది. అప్పుడు 9 నెలలు ఆ మేడానికి. ఆ 9 నెలలు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ భర్తకు ధ్యానం అంటే ఇష్టం లేదని మళ్ళీ భర్తకు తెలియకుండా మా సెంటర్కి రావటం, ధ్యానం చేయటం జరిగింది. అయితే డెలివరీ అయ్యే సమయంలో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు భయం వేస్తుంది మేడం అంటే, ఏం భయపడవద్దు, నువ్వు పత్రిసారిని తలుచుకో, చక్కగా ఈజీగా డెలివరీ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ మేడము నిజంగా ఒక ఆశ్చర్యకరమైనదండి. డెలివరీ 9 నెలలు అవుతుందనగానే హాస్పిటల్కి వెళ్ళడము, చూశారు. చూసిన తర్వాత నీకు మామూలు డెలివరీ కాదండి, సిజరిన్ చేయాల్సిందే అని చెప్పారు. అయితే నేను చెప్పిన మాటలు ఆ మేడానికి గుర్తుకొచ్చి వెంటనే కళ్ళు 2 మూసుకొని పత్రిసాన్ని ఇన్వైట్ చేసుకొని నాకు నార్మల్ డెలివరీ కావాలి, ఇది ధ్యాన ప్రచారానికి ఉపయోగపడాలని ఆమె వెంటనే పత్రిసాని ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సిజరిన్ చేసేదానికి అంతా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మొదలు పెడతాము అనుకున్న లోపల ఆమెకి తీక్షణమైన నొప్పులు వచ్చినాయి. ఆ నొప్పులు వచ్చేసరికి మళ్ళీ డాక్టర్లు ఆశ్చర్యపోయి మామూలు డెలివరీ చేయడం జరిగింది. ఎంత మహాభాగ్యం అండి! ధ్యానం ఎంత వరం లాంటిదండి. కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవడము ఇది సత్యము. ఇది సత్యమైనదని మేము ప్రతి ఒక్కరికి బల్లగుద్ది చెప్తున్నాం. ఇంకొక మేడం అండి, 20 సంవత్సరాల కిందట పత్రిసారి ఏం చెప్పాడంటే, పొలంలో కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన పంట వస్తుందని చెప్పడం జరిగింది. కానీ నేను ఫస్ట్ నమ్మలేదు. ఇదేంది, పొలంలో కూర్చొని ధ్యానం చేస్తే పంట ఎలా వస్తుంది, ఇది నిజంగా ఆచరించాలి అనుకుంటూ ఉన్నాను. ఒక మేడము, రుక్మిణమ్మ మేడము, పంట పొలంలో మేము విత్తనాలు వేసాం మేడం అనింది. సరే ఆ పొలంలో కూర్చొని ధ్యానం చేస్తాము అని చెప్పాము. మళ్ళీ ఆ పంట పొలంలో 20 మంది వెళ్ళి ధ్యానం చేశామండి. ధ్యానం చేస్తే అక్కడ చక్కటి పంట రావటం జరిగింది. ఎప్పుడు కూడా శనగల పంట వేసింది ఆ మేడము. ఎప్పుడు కూడా ఆ శనగలు ఎంత లావు ఉన్నాయంటే అంత లావు ఉన్నాయండి. ఆమె ఆశ్చర్యపోతుంది. ఎప్పుడు కూడా ఇంత లావు లేవు, మాకు వచ్చిన చిన్నగా ఉండేటివి, కానీ చాలా ఆశ్చర్యం అనిపించింది నని. అయితే ఇది నిజంగా పంట పొలంలో ఈ పంట ఎలా వచ్చిందనేది నిజంగా రియల్గా చెప్పాలండి. ఆ విత్తనాలు వేసిన తర్వాత మేము ధ్యానం చేసి వెళ్ళిపోయాము. 3 రోజుల తర్వాత తుఫాన్ అని చెప్పారండి. ఆ తుఫాన్లో ఆ గ్రామం అంతా కూడా పంటలన్నీ పోయినాయి. కానీ ఈ రుక్మిణమ్మ మేడం స్థలంలో ఒక్కటే పంట రావటం, అద్భుతమైన పంట రావటము నిజంగా ఆశ్చర్యమైన విషయం అండి. చాలా అద్భుతమైనది. ఇంకా బల్లగుద్దు మేము తెలియజేస్తూ ఉన్నాము. ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, మళ్ళీ వీధిన ఎంతో అద్భుతమైన ప్రచారం చేస్తున్నాము. పిఎంసి ఛానల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పత్రిగారి యొక్క ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అతి త్వరగా జరగాలని మేము సంకల్పిస్తున్నాం. తదాస్తు, తదాస్తు, తదాస్తు. పిఎంసి ఛానల్ చూడండి, సత్యదర్శనము పదే చూడాలని మరీ తెలియజేస్తాం.